బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సింపేటలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించగా దానికి అనుమతులు లేవంటూ అధికారులు రాత్రి వేళ కూల్చినట్లు తెలుస్తోంది. విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రిపూట కూల్చివేశారని పెద్ది అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మాణం చేపట్టిన మున్సిపల్ అనుమతి అవసరమని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చేపట్టిన ప్రయత్నంలో భాగంగా నిర్మించిన గద్దెను కూల్చివేయడం స్థానికంగా రాజకీయ దుమారం రేపుతోంది. అధికారుల చర్యను పెద్ది అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారా, స్థలం ఎవరిది అని, గద్దె నిర్మాణానికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు అవసరమని సందేహాలున్నాయి. అధికారులు ఏ నిబంధనల ఆధారంగా కూల్చివేత చేపట్టారనే అంశాలపై ప్రస్తుతం వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై మున్సిపల్ అధికారుల అధికారిక వివరణ రావాల్సి ఉంది. గద్దె కూల్చివేతతో నర్సింపేటలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడం అమానుషం, అధికారులకు సరైన పద్ధతి కాదని వరంగల్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసిన నాయకుల జ్ఞాపకాలను గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమన్నారు. ప్రజల కోసం పనిచేసిన నాయకుడని ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం సహజమన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆకుల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపులకు అధికార వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని గద్దె కూల్చివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక పక్క ఆయన చనిపోయి మేము కుమిలి ఏడుస్తాను. ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారాలు లక్షల మంది వచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతున్నది. నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దుర్మార్గులకు మనం బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకు.
ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఆయనే. ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కే ఇచ్చింది కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే. ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన. ఇదే కాదు, ఎన్నో చేశాడు. నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు. అసంటో నర్సంపేట మేము వస్తా అంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యమా అండి? నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా. మంచిదండి, పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కించిన మేము పెడతాం. నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాను. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. నోటీస్ ఏందండి దౌర్జన్యం? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. మేము వదిలిపెట్టాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం. ఈ ఒక్క విగ్రహం కాదు, అన్ని విగ్రహాలు పెడతాం, అంతటా పెడతాం. పెద్దగారి విగ్రహం ఆయన ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడండి. వాళ్ళ ఆవేదన ఉన్నది, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా చేశాడు. 1 రూపాయి సంపాదించుకోలేదు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన విగ్రహం కూలగొట్టడం ఏంది? అంతటి బాధకరం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కూలగొట్టిన కాడ మీరే కట్టి విగ్రహం పెట్టి ఏర్పాటు చేయాలి. దీని వెనుక హస్తం ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము పెట్టేది పెడతాం, ఏం చేస్తారో చూద్దాం. అతడు తన జాగాలో పెద్ద రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసే మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటాయి, నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే. అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకుంటాం. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి ఇది ఏం పెట్టింది కాదు, పార్టీ పరంగా ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమిలో, తన సొంత భూమి, ఆ సొంత భూమిలో పెట్టుకుంటారు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూమిలో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమిలో ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ద సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమయాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజీకు పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన భూమినిలో మరి విగ్రహం పెట్టుకున్నాడు, వీలెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వము ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణాన్ని ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి తరంగిణి అయితే ఇక్కడ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులంతా కూడా తన నాయకుడికి గుర్తుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏండ్ల తరబడి ఆ నర్సంపేట నియోజకవర్గంలో ఇటు ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు, దాంతోపాటు తెలంగాణ ఉద్యమ తరహాలోనే కేసీఆర్తో కలిసి పోరాటం చేసినటువంటి ఒక నేత, ఉద్యమ నేత. అట్లాంటి నేతను గుర్తు చేయాలి, గుర్తు చేసుకోవాలి అంటూ కూడా సో చాలా వరకు కూడా అభిమానులు, కార్యకర్తలంతా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూల్చివేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అక్కడ రూల్స్కి అతీతంగా అదొక ప్రైవేట్ ప్లేస్ అనేది వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా విగ్రహం కూల్చివేయడం దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు, అభిమానులు, ప్రజలంతా కూడా
రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మా నాయకుడి విగ్రహాన్ని కూల్చివేయడం పట్ల ఇందులో కుట్రపూరితంగానే చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా మనోవేదనకి గురవుతూ ఉన్నారు. మా నాయకుడి విగ్రహాన్ని ఏ విధంగా కూల్చివేస్తారు, ఏందనే దాని మీద కూడా కనీసం కూల్చివేసే ముందు కూడా మరి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అనే దాని మీద కూడా నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో మాకు న్యాయం కావాలంటూ కూడా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నది. పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంబంధిత అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇంకా ఈ విగ్రహం కూల్చివేసే దాని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా మరి వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. విగ్రహం నిర్మించుకునేటప్పుడు కూడా మరి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా మరి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుందనే దాన్ని కూడా ఇంకో దాని మీద కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒక్కసారిగా విగ్రహం కూల్చివేయడం దానిపైన కూడా విగ్రహం ఏదైతే గద్దె ఉంటుందో ఆ గద్దెను కూల్చివేయడం దానిపై కూడా నర్సంపేట బీఆర్ఎస్ అంతా కూడా బగ్గుమంటా ఉన్నది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది కొంత చిలికి వానగా మారే ముందే మరి దీని మీద స్పందించి అధికారులు సరైన చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మరి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఒక్కసారిగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం గద్దెకు సంబంధించి వివాదం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారుల వరకు, రాజకీయ నాయకుల వరకు కూడా ఈ అంశం మీద మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ విగ్రహం సంబంధించి కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన విగ్రహం అన్నట్టుగా తెలుస్తున్నది. ఒక ప్రైవేట్ అంటే నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించి ముందు భాగంలో ఒక ప్రైవేట్ ఖాళీ ప్లేస్లో కూడా ఈ విగ్రహాన్ని కొంతమంది అభిమానులు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు కోసం కూడా మరి నిర్ణయించుకుని అక్కడ విగ్రహాన్ని పెడుతున్నారు అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా రాత్రికి రాత్రే వచ్చి ఆ విగ్రహానికి సంబంధించిన గద్దెను కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ కూల్చివేయాలి అని అనుకుంటే అది నిజంగానే ప్రైవేట్ ల్యాండ్లో ఉంది అని అనుకుంటే దాన్ని మరి ముందుగా నోటీసులు ఇవ్వాలి అనే దాన్ని కూడా దట్టు ఎందుకు రాత్రికి రాత్రి వచ్చి కూల్చివేయాల్సినటువంటి అవసరం ఏమున్నది, దీని వెనకాల ఎవరున్నారు అనే దాని కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. చూడాలి తరంగిణి ఏం జరగబోతుంది ఈ విషయంలో కూడా. మరి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఏ విధంగా స్పందిస్తారు ఏంటనే దాన్ని కూడా ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు తరంగిణి. ప్రభాకర్, అయితే ఈ ప్రైవేట్ స్థలం అని అధికారులు అంటున్నారు, కాదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు వాస్తవాలేంటి? నిజంగా వాస్తవానికి కూడా అంటే బీఆర్ఎస్ క్యాడర్ అభిమానులు నాయకులంతా కూడా వారి నాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ముందట ఒక ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. సో ఆ ప్రాంతం అంతా కూడా రహదారి అంటే ఇటు నర్సంపేట నుంచి అటు పాకాల అశోక్ నగర్ వెళ్ళే రహదారి ప్రాంతంలోని మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ ముందే ఈ విగ్రహం ఏర్పాటు కోసం కూడా పార్టీ నాయకులు వారు అందరూ కూడా నాయకుడి గుర్తు కోసం కూడా ఏర్పాటు చేసుకుందామనే దానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. స్టార్ట్ కూడా చేసిరని చెప్పుకోవచ్చు. ఆ గద్దె కూడా నిర్మాణం చేపట్టారు. అయితే ఇక్కడ అధికారుల నుంచి కూడా అది ప్రైవేట్ ల్యాండ్, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఎక్కడ కూడా మీరు పెట్టుకోవడానికి ఉండదు అనే దాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సార్ మరి అది కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండ్ అయితే ఎవరి ల్యాండ్ అది అనే దాని మీద కూడా చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి ఇందులో. మరి ఎవరి ల్యాండ్లో మరి నిర్మించుకోవాల్సిన అవసరం ఏంది, ముఖ్యంగా ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేది అనుకున్నటువంటి నాయకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది అభిమానులు అక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది అనుకొని పెడతా ఉన్నారు. కానీ అక్కడ నిజంగానే మరి అది ప్రైవేట్ ల్యాండ్ అని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది? అట్లాంటి ల్యాండ్లకు సంబంధించి కూడా మరి ముందుగా దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకుంటే దాని అనుమతుల ప్రకారమే అక్కడ నిర్మించుకుంటున్నారా అనే దాని మీద కూడా చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి ఇందులో. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాధానం చెప్పి మళ్ళీ అక్కడ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేని ఎడల మళ్ళీ అక్కడ నిర్మిస్తామంటే కూడా అధికారుల నుంచి కూడా కఠిన చర్యలు విధించేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. కాబట్టి సో మరి ఒకవేళ నాయకులు ఎవరైతే ఉంటారో అక్కడే పెట్టడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు మున్సిపల్ శాఖకు కావచ్చు, దానికి సంబంధించిన ఉన్నత అధికారులు కూడా మరి ఇక్కడ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పర్మిషన్ అనేది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఆ పర్మిషన్ అనేది ఉన్నదా ఆ నాయకుల దగ్గర అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాయకులంతా కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం కనిపించట్లేదు తరంగిణి. ఓకే ప్రభాకర్, అయితే ఈ విగ్రహ నిర్మాణానికి అనుమతి కూడా తీసుకోలేదని అధికారులు చెప్తున్నట్లు సమాచారం ఉంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి?
ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవైపు అధికారుల నుంచి మాత్రం దీనికి సంబంధించి అనుమతి లేదు అనేది చెప్తున్నారు. సో అంటే ముందుగానే ఇట్లాంటి విగ్రహాలు కానీ ఇంకోటి కానీ ఏర్పాటు చేసుకోవాలి, నిర్మించుకోవాలి అని అంటే మరి దానికి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి నోటీసులు కానీ లేకపోతే అధికారులకు సంబంధించి కూడా అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది. అది చూపించి అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వారు ఓకే చేసిన తర్వాతే ఆ ప్రాంతంలో విగ్రహాలు కావచ్చు ఇంకోటి కావచ్చు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి అవన్నీ కూడా మరి అనుమతులన్నీ కూడా రావడం జరిగిందా? రాకపోతే మరి ఎందుకు అధికారులు కూల్చివేస్తారు అనే దాని మీదనే వినిపిస్తూ ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ విగ్రహం పెట్టుకోవడానికి అన్ని అనుమతులు పొందితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు కూల్చడానికి ప్రయత్నం జరుగుతుంది, ఎందుకు కూల్చివేస్తారు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. నిజంగా అనుమతులు వస్తే కూల్చివేయరు కదా అనే దాని మీదనే వినిపిస్తుంది. మరి తెలియక డైరెక్ట్గా మరి ఇక్కడ ఏ అనుమతులు పొందకుండా కూడా మరి అక్కడ కావాల్సుకొని నిర్మించుకోవాలని అనుకుంటున్నారా? చాలా ఉంది నర్సంపేట నియోజకవర్గంలో కూడా నిర్మించుకోవాలి అని అంటే చాలా ప్రాంతాల్లో నిర్మించుకోవచ్చు. దట్టు ఎందుకు ఆ కాలేజ్ ముంగట మెడికల్ కాలేజ్ ముంగటనే నిర్మించుకోవడానికి గల కారణాలు ఏంటి నెంబర్ 1 వినిపిస్తూ ఉంది. నిజంగానే ఆ నిర్మించుకోవడానికి గల సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర ఉన్నదా? రెండోది వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంత జరుగుతున్నప్పుడు గద్దె కూల్చివేశారు అనేది చెప్తా ఉన్నారు. కానీ మరి ఈ వేసినటువంటి అధికారులకు సంబంధించి దగ్గర మీరు అనుమతులు తీసుకున్నారా, ఉన్నాయా అనే దాన్ని కూడా వారు డాక్యుమెంట్ రూపంలో ఎక్కడ కూడా చూపించట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. సో మేము మా పెద్ది సుదర్శన్ రెడ్డి మా నేతకు సంబంధించిన ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మేము అనుమతులు పొందాయి అనే దాన్ని కూడా వారు ఎక్కడ కూడా చూపించట్లేదు. కేవలం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తూ మా నాయకుడి మీద అంటే గుర్తు కోసం మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం, దాన్ని కూడా కుట్రపూరితంగా ప్రభుత్వం అధికారులు చూస్తున్నారు అనే దాని మీదనే చెప్తున్నారు. కానీ ఎక్కడ సాలిడ్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు తరంగిణి. ప్రభాకర్, ఘటనా స్థలానికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళినట్లు తెలుస్తుంది. పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రభాకర్? ఎస్, ఈ విషయం తెలుసుకున్నటువంటి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దాంతోపాటు ఇటు చాలామంది మాజీ మంత్రులు వీరంతా కూడా ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, చాలామంది కూడా జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా నర్సంపేటకి ఇప్పుడే చేరుకుంటున్నారు. సో సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ధర్నా జరుగుతుంది కదా, నాయకులకి ఒక దిశానిర్దేశం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లోనే మనం చూసాం ఆ నాయకుడికి ఏ విధంగా జనం సంబంధించిన బలం ఉందనేది, జనాబలం ఉందనేది స్పష్టంగా మనకు కనిపించింది. సో అట్లాంటి తరుణంలో అట్లాంటి నాయకుడికి సంబంధించిన విగ్రహాన్ని పెట్టడం విషయంలో కూల్చివేయడం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనే జరుగుతూ ఉన్నది. అట్లాంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఇనిషియేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ క్యాడరు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా నాయకులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేతలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుందనేది కూడా తెలుస్తాను. వీలుంటే ఆ ధర్నాలో కూడా మరి ఈ క్యాడర్ అంతా కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిన్ననే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వెళ్ళడం జరిగింది, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు 2 కోట్లకు సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మకు కూడా 25 లక్షల వరకు కూడా చెక్కు అందజేయడం జరిగింది. కుటుంబానికి అన్ని వేళల్లో కూడా అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి తరుణంలో ఇప్పుడు పెద్ది విగ్రహ వివాదానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఒక సీరియస్గా తీసుకోబోతా ఉన్నది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించినటువంటి నాయకుడు, అట్లాంటి నాయకుడు సంబంధించి కనీసం చనిపోయిన తర్వాత విగ్రహం పెట్టుకునే దాంట్లో కూడా ఈ వివాదం రావడం ఏంటి అనే దాని మీద కూడా ఈ క్యాడర్ అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా లీగల్గా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆ కాలేజీ ముందు సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న బీఆర్ఎస్ నాయకులతోని వారితోని కేటీఆర్ హరీష్ రావు కూడా భేటీ అవుతారన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ సమస్యకు సంబంధించి కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాంతోపాటు లీగల్గా కూడా ముందుకెళ్ళేట అవకాశం ఉంటుంది. ఇటు ట్వీట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది నాయకులకు సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా తన విగ్రహం అక్కడ పెట్టాల్సిందే, తన ఒక అందరికి కూడా ఒక ఆదర్శం, నేటి యువతకు కావచ్చు, గతతర నాయకులకు కావచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లనే చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో కరడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. పెద్ది అభిమానులకు సంబంధించి, నర్సంపేటకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు. సో అట్లాంటి క్యాడర్కి అంతా కూడా ఒక దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడు, అందరికీ ఒక వెలుగు చూపించినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాంటి నాయకుడికి సంబంధించి విగ్రహం ఖచ్చితంగా నర్సంపేటలో పెట్టాల్సిందే, ఉండాల్సిందే అంటూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని మహానేతలకు సంబంధించి ఇట్లాంటి ఒక పేరు గానించినటువంటి మహానేతలకు సంబంధించి విగ్రహాలు కూడా చాలా ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఇటు హైదరాబాద్ ప్రాంతాల్లో మనం చాలా చూస్తుంటాం. రీసెంట్గా పీజేఆర్ విగ్రహం సంబంధించి కూడా. సో ఇట్లా చాలామంది నేతలు, వారి అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, బహిరంగంగా ప్రదేశాల్లోనే
ఆ నియోజకవర్గాల్లో కావచ్చు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నర్సంపేటలో ఎందుకు పెట్టుకోకూడదు, ఆ స్థలంలో పెడితే ఏందనే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా లీగల్గా పోయే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది తరంగిణి. ఓకే ప్రభాకర్, అయితే ఇప్పటికే పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణులు అన్నట్లుగా పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతానికి మాత్రం తరంగినే అంటే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. పోలీసుల నుంచి కూడా క్యాడర్ని అంతా కూడా చెల్లా చెదురు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నర్సంపేట నడిబొడ్డున చేసేటటువంటి ధర్నాకు సంబంధించి కూడా క్యాడర్కి అంతా కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే కేసులు అవుతాయి అనే దాని మీద కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసిరు. అంతపాటు అక్కడ ధర్నాలో పాల్గొంటున్నటువంటి కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేసి తరలించినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. వారితో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ధర్నాకు సంబంధించి కూడా లీగల్గా వెళ్ళడానికి కూడా పోలీసులు కూడా మరి సహకరించాలనే దానికి కూడా తెలుస్తూ ఉన్నది. సో మొత్తంగా ఆ నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఈ అల్లర్లకి గొడవలకి కూడా ఎక్కడ కూడా తావి ఇవ్వకుండా పోలీసులు అందరూ కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారనే దాని మీద కూడా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే అందుతూ ఉన్నది. సో దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ విగ్రహం గద్దెను కూల్చివేతకు సంబంధించి కూడా మరి నిజంగానే అది ప్రైవేట్ ల్యాండ్, ఎవరి అనుమతులు తీసుకున్న ఆ నాయకులు అక్కడ మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. వారి దగ్గర అన్ని దానికి సంబంధించిన అనుమతులు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా, ఉంటే చూపించడానికి దాని మీద కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నాయకులకి అందరికీ కూడా. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి నుంచి కూడా నార్మల్గా తీసుకొచ్చడానికి పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరి ప్రజల నుంచి ఇటు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వినిపిస్తున్నాయి. వారందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి దీనికి ఒక కొలిక్కి వచ్చే అంశంగా మరి నాయకులంతా కూడా ఒక నిర్ణయం తీసుకోబోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పెద్ద అభిమానులకి కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అగ్ర నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. సో నడి సెంటర్లో కూడా అంటే నర్సంపేట నడి సెంటర్లో కూడా పెట్టడానికి కూడా దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా తీసుకురావడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో చాలా చిన్నగా ఉన్నటువంటి సమస్య చాలా పెద్దగా వెళ్తుందని చెప్పుకోవచ్చు తరంగిణి. సో పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరి నార్మల్గా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేటీఆర్ హరీష్ రావులతో కూడా మాట్లాడతారు అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఇలా సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత హామీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నర్సంపేట నడిబొడ్డుపైనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెడతామంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను కూల్చివేయడం అమానుషం, అధికారులకు సరైన పద్ధతి కాదని వరంగల్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించినట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే ప్రజలకు సేవ చేసిన నాయకుల జ్ఞాపకాలను గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమన్నారు ఆయన. అండ్ ప్రజల కోసం పనిచేసిన నాయకుడని ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం సహజమని ఆయన అన్నారు. అయితే ఈ పరిస్థితికి అధికారులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆకుల శ్రీనివాస్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అండ్ రాజకీయ కక్ష సాధింపులకు అధికార వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని గద్దె కూల్చివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది.